ఓ 10 రోజుల కాంచి తెలంగాణ రాజకీయం అంతా బీసీల సుట్టే నడుస్తుందబ్బా. బలగాన్ని తక్కువ చూపించిండ్రని ప్రతిపక్షాలు, లెక్కలు బరాబర్ ఉన్నాయని సర్కారోళ్ళు. అసెంబ్లీలో తగ్గఫర్ నడిచే అన్ని పార్టీ ఆఫీసుల ఇదే చర్చాయే. ఎందుకంటే 100కి 56 మంది బీసీలో ఉన్నారు. మళ్ళా ఏడ గింత ఫరాక్ అయినా పబ్లిక్కే కాదు, ఆ సర్వే చేసిన గవర్నమెంట్ గిన గండమే. దినమింత లొల్లి ముదురుతుండే వరకు ఇవాళ గిట్ల క్లారిటీ ఇచ్చిండ్రు. కులగానే ఎంత బందోబస్తుగా చేసింది పెద్ద టీవీలో చూపించిండ్రు ఇందిరాభవన్ లా. ఏడగింత ఫాల్ట్ లేదు, అంతా పక్కా జరిగింది. కావాలనే కొందరు గవర్నమెంట్ ను బదనాం చేస్తుండ్రని గరమైండు సీఎం రేవంత్ రెడ్డి సారు. సంచి బియ్యం వండితే వాళ్ళు తినంగా మిగులుతుంది, మొత్తం వాళ్ళ జాతి తిన్నా కూడా మిగతాలకు మిగులుతుంది, లెక్క తెలుస్తుంది. పోయిన మంత్రివర్గంలో చంద్రశేఖరరావు, దయాకర్ రావు, హరీష్ రావు, తారక రామారావు, వినోద్ రావు, ఆ రావు ఈ రావు ఇన్ని పదవులు ఎట్లా అనుభవించిందని బీసీలు లెక్కలు అడుగుతారని, ఆ లెక్క తేల్తుందని ఈ లెక్కను తేల్చకుండా గందరగోళంలో చేసి గంగల కలపాలని కుట్ర చేస్తుడు. లెక్క తేలితే వాళ్ళెంతో వాళ్ళకంత అంటే వాళ్ళకి వార్డు మెంబర్ కంటే పైన ఏ పదవి రాదు. 1,00,000 మందితోటి ఇల్లు తిరిగి వివరాలు తీసుకున్నాం, అవన్నీ కంప్యూటర్లకు ఎక్కించినాం, రికార్డులు పైలం పెట్టినాం, ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు అని వచ్చిండు. ఇక రెడ్డిల బలగం గురించి చెప్పుకుంటా, ఇవాళ రేవంత్ రెడ్డి నువ్వు కూడా రెడ్డి ఉండొచ్చు. అప్పుడప్పుడు ఒక ఆయన అంటుంటాడు, ఈయననే ఆఖరి, ఈయననే చివరి, ఈయననే మొదటని. నాకేం పర్వాలేదు, 5% లోపల మా వాళ్ళని ఎందుకు చూపిస్తా, 50% పైగా బీసీలను ఎందుకు చూపిస్తానా, మమ్మల్ని కూడా 15-20% లెక్కలు చూపిస్తుంటే. మొన్న వివరాలు ఇయ్యనోళ్ళ కోసం ఐతారంకెళ్ళి మళ్ళా సర్వే చేస్తుండ్రు, మిగిలిన వాళ్ళని తీయాలని కోరిండు సారు. గసంటోళ్ళు 16 లక్షల మంది ఉన్నారట. అట్లనే గీ ఆవాజ్ ఇచ్చిండు. చంద్రశేఖరరావు ఇంటి ముందల, హరీష్ రావు ఇంటి ముందల, తారక రామారావు ఇంటి ముందల మేలుకొల్పు డప్పు కొట్టండి. వాళ్ళు లెక్కలకు రాకుండా ఉన్నంత కాలం ఈ లెక్క తప్పని చెప్తారు. కులగణన సర్వేలో పాల్గొనకపోతే, వివరాలు అందించకపోతే సామాజిక బహిష్కరణ చెయ్యాలని ఈ సమావేశంలో నేను తీర్మానం ప్రవేశపెడుతున్నా. తెలంగాణలో బీసీల లెక్కలు తీసినాం, దేశం అంతా ఎందుకు తీయరు, తీయాల్సిందే అని డిమాండ్ చేసిండు సెంటర్ వాళ్ళను. మోడీ గారు వాస్తవంగా బీసీ కాదయా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. నరేంద్ర మోడీ గారు పుట్టుకతో బీసీ కాదు, పుట్టుకతో ఉన్నత కులము. కానీ 2001లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కులాన్ని తీసుకొచ్చి బీసీ కులాలలో కలిపి మీ దాంట్లో ఇత్తేసి పొత్తుగూడిండు. ఇక యూత్ కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం మీటింగులకి సీదా కేసీఆర్ సార్కే సూటి పెట్టిండు సీఎం సారు. గట్టి కొట్టాలంటే నీ కొడుకును వంగబెట్టి కొట్టు, ఎందుకంటే ఆయన తిరుగుళ్ళు చూడు, అటు చేసే వ్యవహారాలు చూడు. నీ బిడ్డను 2 జప్పరి, ఎందుకంటే లిక్కర్ దందాలో ఉండి ఈడ నిన్ను ఓడించిందే కదా, ఆడ కేజ్రీవాల్ కూడా మింగేసింది. నీ అల్లుడు భూదందాలు సప్పరి, నీ అల్లుని పట్టుకొని 4